మనం ఏదన్నా హోటల్కి పోయి గింత చాయ్ నీళ్ళు తాగినామంటే ఎంత కాదన్నా ఒక 5 రూపాయలు మాత్రం తీయాలి జోబులకి వెళ్ళి. ఆ 5 రూపాయలు ఇస్తేనే పానం కలకలా అవుతుంటుంది. గీ అడ్డమైన నీళ్ళ ఛాయ్కి 5 రూపాయలా, నీ ఛాయ్ల మన్నుబడా అని తిట్టుకుంటాం కదా. ఉట్టిగా నన్న తాగినాం అని కూడా అనుకుంటాం కదా. కానీ గీ సత్రం గదే హోటల్ గీ హోటల్లో ఒక్క రోజుకి 40,000 రూపాయలు కట్టాలనంట. అమ్మమ్మ గంతగనం ఏం గొప్పదనం ఉన్నదమ్మా అని అనుకుంటారు కదా. చూస్తే అర్థమవుతుంది. మనం ఏదన్నా హోటల్కి పోయి ఇంత చాయ్ నీళ్ళు తాగినామంటే ఎంత కాదన్నా జోబులకి వెళ్ళి 5 రూపాయలు తీయాలి. ఆ 5 రూపాయలు తీస్తేనే పానం కలకలా అవుతుంది. ఈ అడ్డమైన నీళ్ళ ఛాయ్కి 5 రూపాయలా, నీ ఛాయ్ల మన్నువడా ఉట్టిగానన్నా తాగినాం అని అనుకుంటాం కదా. కానీ ఈ సత్రం గదే ఈ హోటల్లో దిగితే ఒక్క రోజుకు 40,000 రూపాయలు కట్టాలనంట. గంతగనం ఏం గొప్పగా ఉన్నదమ్మా అని అనుకునేరు. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. అబ్బా ఎంత మంచిగా ఉన్నది చూడుండ్రి. సముద్రం నడుమల కట్టిండ్రు కాబట్టి గీ హోటల్కు గంత గిరాకీ అన్నట్టు. గీ హోటల్కి వచ్చేటోళ్ళను సముద్రం లోపటికి 1 కాదు 2 కాదు 10 అడుగుల లోపటికి వాళ్ళ రూమ్తో కలిపి నీళ్ళల్లో ముంచుతారంట. గంత దూరం పోయి గన్ని పైసలు ఇచ్చి గీ ముంచి పిచ్చుకునుడు ఏం సోక్ అనుకుంటుర్రా? మనం గిట్లానే అనుకుంటాం గాని వేరే దేశాలైతే ఇక నీళ్ళల్లో ఆడుకునే ఆటలు, సముద్రం లోపట పోయి చేపలు గీపలు చూడాలనుకునేటోళ్ళు మాకు గీ హోటలే కావాలి అని కిరాయికి దిగుతారంట. గిన్ని పైసలు ఇచ్చి గిదేం పాసుమాలిన పనిరా వారి అంటే ఏం చేస్తాం? ఒక్కొక్క సోకు ఒక్కో తీరు, మనిషికో రకమైన పిచ్చి అంటారు కదా. గదే అన్నట్టు గిది.